అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 21వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము వెంబడించుడి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నందు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. మనము ప్రభువును ఎలాగూ వెంబడించవలెను అనుటకు పాత నిబంధనయందు ఒక చక్కటి సంభవము వ్రాయబడి ఉన్నది. రూతు అను యవనసురాలు తన అత్తగారును ఏ రీతిగా వెంబడించెను అన్న సంగతి మనకు ఆశ్చర్యమును కలుగజేయుచున్నది. అంత మాత్రమే కాదు, క్రీస్తును వెంబడించినట్లు మనలను పురిగొలిపి లేవనెత్తుచున్నది. రూతు ఒక అన్యజనురాలైన స్త్రీయే, మోయాబీల వంశమునకు చెందినది. లోతునకును అతని యొక్క జ్యేష్ఠ కుమార్తెకును మధ్య జరిగిన అక్రమ సంబంధము ద్వారా మోయాబు సంతతి ఉద్భవించెను. మోయాబు అను మాటకు తండ్రి యొక్క సంతానము అని అర్థం. ప్రభునకు చిత్తము లేని హేయమైన విధమునందును అక్రమ సంబంధమునందును అట్టి సంతతి వచ్చినందున ప్రభు అట్టి సంతతిని అసహించుకునేను. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు అని స్పష్టముగా చెప్పి ఉండేను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం. మోయాబు సంతతి యందు వచ్చిన రూతు ఇజ్రాయేలీల యందు సంబంధము కలిగి ఉండేను. నయోమిని తన అత్తగారిగా అంగీకరించింది. అయితే ఆ కుటుంబం నందు పలు శోధనలు ఒకదాని వెనక ఒకటిగా వచ్చెను. నయోమి యొక్క భర్త మరణించెను, రూతు యొక్క భర్త మరణించెను. అంత మాత్రమే కాదు, నయోమి యొక్క మరొక కుమారుడు కూడాను మరణించెను. నయోమి మోయాబు దేశం నుండి ఇజ్రాయిల్ దేశమునకు తిరిగి వచ్చుటకు తీర్మానించెను. అప్పుడు పెద్ద కోడలైన ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను. రూతు ఆమెను విడిచిపెట్టక హత్తుకొనెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. రూతు యొక్క తీర్మానము ఏమిటో తెలియన, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ యొక్క దేవుడే నా యొక్క దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మానవు తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా దానికి తగినట్లుగా యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యునుగాక అని. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 మరియు 17 వచనం. ఆమెకు స్థిరమైన మనసును ప్రభువు చూచి రూతును ఆశీర్వదించెను. ఆమెకు ఒక నూతనమైన జీవితంను ఆజ్ఞాపించెను. ఆమెకు వంశావళి అందే దావీదును యేసును జన్మించెను. క్రీస్తు యొక్క వంశావళిలో 4 స్త్రీల యొక్క పేర్లు చోటు చేసుకుని ఉన్నాయి. అందులో రూతును ఒక్కతే. రూతు తన యొక్క అత్తగారును వెంబడించి వచ్చి ఇజ్రాయిల్ యొక్క ఆశీర్వాదం అంతటిని స్వతంత్రించుకునేను. సియోను కొండపై 1,44,000 మంది నిలిచి ఉండుటను అపోస్తులైన యోహాను చూచెను. వారు ఎవరు? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, గొర్రెపిల్ల అయిన వాడు ఎక్కడికంతా పోవును అక్కడికంతా ఆయన్ను వెంబడించుచున్నవారు వీరే. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. గొర్రెపిల్ల అయిన వాణ్ణి వెంబడించుచున్నవారు ఆయనక రాజ్యంలో గొర్రెపిల్ల అయిన వానితో సదాకాలము నిల్చుండు. మన కొరకు ఆయన గొప్ప ఔన్నత్యం గల స్థలములను కట్టి ఉన్నాడే. దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించుదురుగాక. నేటి ధ్యానమునకై నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండవలెను అని చెప్పి ప్రమాణము చేసాను. యోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 1 మరియు 2 అధ్యాయము, సాయంత్రం మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1 మొదలుకొని 19 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.